అందరికీ నమస్కారం అండి. అన్నవరం వెళ్తున్నప్పుడు మధ్యలో రాజమండ్రి దగ్గర గోదావరి బ్రిడ్జి కనబడగానే వెంటనే ఫోను తీసి వీడియో షూట్ చేశాననమాట. ఈ కనిపిస్తున్న పాత బ్రిడ్జి ఇంతకుముందు ఈ బ్రిడ్జి పైన రైళ్లు వెళ్ళాయట. అంటే 80లలో ప్రయాణించే వాళ్ళు ఈ బ్రిడ్జి పైనుంచి వెళుతుంటే అంటే అప్పుడు ఉధృతంగా ఒకసారి ఎప్పుడో 83లోనో ఎప్పుడో బాగా ఉధృతంగా ప్రవహించి అంటే ఎంతో పెద్ద గ్యాప్ లేదంట గోదావరికి, బ్రిడ్జికి. అంటే ఎలా అనిపించిందంటే, ఆ రోజుల్లో అప్పుడు ఆ ప్రయాణిస్తున్న వాళ్ళకి గోదావరిలో రైలు అలా తేలి వెళ్తుందా అన్నట్లు అనిపించిందంట. కొంచెం భయం కూడా వేసిందని చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఎన్నో దశాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన పాత హౌలాక్ రైల్వే బ్రిడ్జి మీరు చూస్తున్నది. బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన ఈ వంతెన ఎన్నో సంవత్సరాల పాటు లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. ఒకప్పుడు ఈ వంతెన మీదుగానే రైళ్లు పరిగెత్తేవి. చెప్పాం గదా! కాలం మారింది, అవసరాలు పెరిగాయి. అందుకే కొత్త రైల్వే వంతెన నిర్మించబడింది. ప్రస్తుతం రైళ్లు మాత్రం కొత్త వంతెన మీదుగా ప్రయాణిస్తున్నప్పటికీ, ఈ పాత హౌలాక్ బ్రిడ్జ్ మాత్రం తన చరిత్రను, తన గొప్పతనాన్ని ఇప్పటికీ గర్వంగా గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇది సీనియర్స్‌కి, పెద్దవాళ్ళకి తెలుస్తదనమాట ఈ బ్రిడ్జ్ యొక్క గొప్పతనం. గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌లో పుట్టిన ఈ మహానది సుమారు 1465 కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. మన తెలుగు ప్రజలకు గోదావరి కేవలం ఒక నది కాదు. అది ఒక జీవనాడి. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. కోట్లాది మందికి త్రాగునీటిని అందిస్తుంది. మత్స్యకారుల జీవనోపాధికి ఆధారం. ప్రకృతి ప్రేమికులకు స్వర్గం. రాజమండ్రి నగరానికి గోదావరి అంటే ఒక ప్రత్యేకమైన అనుబంధం. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఉదయం సూర్యోదయం సమయంలోనైనా, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలోనైనా గోదావరి అందం చూస్తే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. రైలు ఈ వంతెనపై ప్రయాణిస్తున్నది కొన్ని నిమిషాలు మాత్రమే అయినా, ఆ అనుభూతి మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. ప్రయాణం అంటే కేవలం ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళడం మాత్రమే కాదు. ఇలాంటి అద్భుతమైన దృశ్యాలను మన కళ్ళతో ఆస్వాదించడం కూడా. అన్నవరం ప్రయాణంలో ఎదురైన ఈ అందమైన క్షణాలను మీ అందరితో పంచుకోవాలని ఈ చిన్న వీడియో తీసుకొచ్చాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఈ బ్రిడ్జిపై ఎన్నిసార్లు రైల్లో ప్రయాణం చేశారో కూడా కామెంట్లో తెలియజేయండి. మీకు గోదావరితో ఉన్నటువంటి జ్ఞాపకాలను కూడా పంచుకోండి. ఇంకా, ఇంకా ఇలాంటి ప్రయాణాలు, ఆలయాలు, చారిత్రక ప్రదేశాల వీడియోల కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమాభిమానాలు అందించండి.